వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద సొరకాయ తురుము ప్యాన్ కేక్స్ అండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. పిల్లలకి స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారండి. ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. సో ఫస్ట్ నేను చిన్నది సొరకాయని తీసుకొని తురిమానండి. తురిమి దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి ఒక మీడియం లార్జ్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రీన్ చిల్లీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. బియ్యం పిండి, శనగపిండి వేసుకోవాలండి. ఒకవేళ సొరకాయ తురుములో కొంచెం వాటర్ కనుక ఎక్కువ ఉంటే కొంచెం బియ్యం పిండి ఉన్న శనగపిండి ఉన్న కొంచెం కలపండి. సో కలిపిన తర్వాత ఒక 5 minutes రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఎగ్ తీసుకున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. దిస్ ఇస్ వెయిట్ లాస్ రెసిపీ అండి. నోట్లో ఇట్లా మౌత్ వాటరింగ్ లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు కూడా తినొచ్చండి. ఒకటే ఎగ్ వేసానండి. అది వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుందామండి. సో స్టవ్ ఆన్ చేసి మనం దోశ ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టి దాని మీద ఒక చిన్న ప్యాన్ కేక్ లాగా ఒక 4-5 వస్తాయండి. 4-5 వేసుకోవాలి రౌండ్గా, సర్కిల్గా. సొరకాయ తురుము అనేది హెల్తీ కదండి. ఒక ఎగ్ తీసుకొని ఈ విధంగా ప్యాన్ కేక్లు చేసుకోండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. కొంచెం బియ్యపిండి అందరి ఇంట్లో ఉంటుంది కదండి, బియ్యపిండి. శనగపిండి కూడా మరీ ఎక్కువ లేదండి, కొంచెం టేస్ట్గా ఉండాలంటే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను, అంతే అండి. అయితే ఇది సిమ్లో ఉంచాలండి, ఎందుకంటే కొంచెం లావుగా థిక్నెస్ ఉంటుంది కాబట్టి అది మంచిగా కుక్ అవుతుందండి లోపల కూడా. అలా తిప్పిన తర్వాత ఒక 1 minute 2 minutes ఉంచుతామండి. ఎంతో రుచికరమైన సొరకాయ తురుము ప్యాన్ కేక్ ఈజ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్